ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారు ఇది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఏంటంటే ఈ హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అంటే బున్కర్, అది హిందీలో బున్కర్ అంటారు, చేతి వృత్తి వాళ్ళు అంటే చేనేత కార్మికులు, వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం దేశం మొత్తంలో ప్రమోట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కొద్దిగా పవర్ లూమ్తో ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి క్లాత్తో బాగా కాంపిటీషన్ ఉండడం బట్టి హ్యాండ్లూమ్స్కి కొద్దిగా సంక్షోభం వస్తే ఇలాంటి స్కీమ్స్ పెట్టి ఇది నేషనల్ ఎగ్జిబిషన్ లాంటిది పెడితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ సొసైటీ కాకుండా 14 స్టేట్స్ నుంచి రకరకాల డిజైన్స్తో వేరే వేరే స్టైల్స్తో గుజరాత్, రాజస్థాన్, యూపీ, జమ్మూ కాశ్మీరు అలాంటి ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చి 14 రోజులు ఇక్కడ ఉండి ఎగ్జిబిషన్లో పాల్గొని వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ మన దీంట్లో సుమారు 3 కోట్లు మొత్తం బిజినెస్ జరిగింది. ఈ సంవత్సరం అంటే ఎక్కువ జరగాలి, కనీసం 4 కోట్ల దాకా ఈ 14 రోజులు బిజినెస్ జరగాలని ఆశ. వీవర్ సర్వీస్ సెంటర్స్ ప్రతి స్టేట్లో ఉంటాయి, అవి వాటికి ఇన్ఫామ్ చేసి ఇలా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు వాళ్ళకి చెప్పి ఇలా వస్తారు. ముఖ్యంగా విజయవాడ ప్రజలే కాకుండా కృష్ణా జిల్లా పక్కన ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, గుంటూరు వారు కూడా లేకపోతే టూరిస్టులు వాళ్ళకి బాగా మేము పబ్లిసిటీ చేస్తాం. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి చేనేతల్ని కొద్దిగా చేయూత ఇవ్వాలని. అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు చేతుల్లో చేసిన ప్రోడక్ట్స్ ఉన్నటువంటి విలువ లేకపోతే క్వాలిటీ అలాంటి ఫినెస్ ఫ్యాక్టరీలో మాత్రం అలాంటి జరగదు. ప్లస్ ఇది చేనేత కార్మికులకి చేయితే కాకుండా చాలామంది ఇప్పుడు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కూడా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్తారు. ఈ యుగాది అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కాటన్ క్లాత్స్ అలాగే ఈ హ్యాండ్ వీవింగ్ అలాగే ఎంబ్రాయిడరీ క్లాత్స్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో శేషసాయి కళ్యాణ మండపం విజయవాడలో ఒక మెగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 112 సొసైటీస్ నుంచి ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ వేరే రాష్ట్రం నుంచి కూడా హస్తకళాకారులు వచ్చి ఇక్కడ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ని డిస్ప్లే చేశారు. చాలా మంచి ప్రోడక్ట్స్, యూనిక్ ప్రోడక్ట్స్, ఎకనామిక్గా కూడా ఉన్నాయి, అలాగే లగ్జరీ గుడ్స్ కూడా ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సందర్శించండి, చూడండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. ఇటువంటి రేర్ కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు. విజయవాడలో ఫస్ట్ టైం ఇటువంటి మెగా మేళా చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవాళ్ళు, గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా వాళ్ళందరూ వచ్చి దీన్ని ఒకసారి సందర్శించండి. అట్లీస్ట్ ఒకసారి చూడండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఇది 14 రోజులు ఉంటుంది ఈ మేళా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గాంధీ బంకర్ మేళా అని, అంటే హ్యాండ్లూమ్స్ మేళా అని మీనింగు. ఇది ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాము. ఇక్కడికి మన రాష్ట్రంలో ఉన్న ఆప్కోస్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్తో పాటు అటు కాళహస్తి అయితేనేంటి, ఇక్కడ పెదన అయితేనేంటి, అలాగే రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, జమ్మూ కాశ్మీర్ ప్రతి ఒక్క హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి అరుదైన అవకాశము. ఏది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటానికి కానీ, లేదా మీరు సమ్మర్లో పిల్లల్ని తీసుకొచ్చి చూపించడానికి కానీ, లేదా మీకు వచ్చి ఏదైనా షాపింగ్ చేయడానికి కానీ, పెళ్ళికి కానీ ఏదైనా చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం. వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోండి. మంచి రేట్కి కూడా ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అలాగే ఈ లేపాక్షి వాళ్ళతో మనము అనుసంధానమై ఈ కొండపల్లి అయితే మన కొండపల్లి టాయ్స్ బ్రాండ్ ఉందో దీన్ని ముందు తీసుకెళ్ళడానికి కొన్ని కాంపిటీషన్స్ పెట్టాము. ఇప్పుడు అంటే డిజైన్స్ కాంపిటీషన్, ఎలాగ కొత్త డిజైన్స్ చేయొచ్చు, అంటే కొత్త తరాలకి అవసరమై పడేలాగా వాళ్ళకి నచ్చేలాగా ఎట్లాగ టాయ్స్ చేయొచ్చు అనే కాంపిటీషన్ ఒకటి పెట్టాము. చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. మంచి వినూత్నంగా డిజైన్స్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో కూడా త్వరలోనే మనము ఒక మేళా పెట్టబోతున్నాము. కొండపల్లి టాయ్స్ మేళలాగా, ఒక 3 రోజు సంతలాగా, ఒక జాతరలాగా, ఒక మెగా మేళలాగా పెట్టబోతున్నాము. దీని ద్వారా కూడా మన జిల్లాలో ఉన్న ఈ సాంస్కృతిక సంపద, ఈ హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్స్, దీని సంపద ఏదైతే ఉందో దీన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని కూడా ప్రతి ఒక్కరు సందర్శించి మనలో ఉన్న కల్చర్ని, మన ట్రెడిషన్ని, అలాగే మన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కొండపల్లి దీన్ని ప్రపంచానికి తెలియజేస్తే దాని ద్వారా టూరిజం పెరుగుతుంది, ఎకనామీ పెరుగుతుంది, పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల లోకల్ కూడా ఎకనామీ గ్రోత్ అవ్వడానికి ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యత వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి కోరుతున్నాను. యా
ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ కాన్సెప్ట్ అయితే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ కాన్సెప్ట్లో చూస్తే హ్యాండ్లూమ్స్లో చాలా మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బట్టలు కుట్టడం అందరికీ తెలుసు. దాన్ని ఒక చిన్నగా ఒక ట్రైనింగ్ తీసుకొని ఒక టెక్నాలజీ యాడ్ చేసుకుని మనం ముందుకు వెళ్తే ఒక ఎంటర్ప్రెనర్గా మారుతారు. అందుకే ఇవన్నీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం. ఎక్కడైతే ఆల్రెడీ కొంచెం స్కిల్ ఉంది దానికి కొంచెం అప్గ్రేడేషన్ ఇస్తే వాడు ఒక ఎంటర్ప్రెనర్గా మారుతారు. అటువంటి దాన్ని మనము ఆలోచించి అటువంటి వాళ్ళని మనము కరెక్ట్గా మనం టార్గెట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వీళ్ళంత ఈజీగా ఒక 3 months ట్రైనింగ్ ఇస్తే చాలా వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్గా మారిపోతారు. వాళ్ళకి కావాల్సిన అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నా అవన్నీ మనం అనుసంధానం చేసి లోన్ ఇప్పించి సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తున్నారు. వెళ్ళడానికి మనకు రైస్ సెంటర్ కూడా ఓపెన్ చేశాము. సో ఆ రైస్ సెంటర్ ద్వారా వచ్చే 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో 5,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా మార్చే లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్తున్నాము. ఇప్పటికే చాలా మందికి సహకారం అవుతా ఉంది. ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా చాలామందిని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా మారుస్తున్నాము.